అస్మద్గురుభ్యో నమ. ఆచార్య దేవోభవ ఛానల్కు స్వాగతం. ఉద్దాలక మహర్షి యొక్క జీవితంలోని మరిన్ని విశేషాలను మనం ఈ రెండవ భాగం ద్వారా తెలుసుకోబోతూ ఉన్నాం. ఉద్దాలకుడు బ్రహ్మచర్యం నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి ఒక గురుకులాన్ని నిర్మించుకొని యోగ్యులైన వారికి విద్యాదానం చేయడం ఆరంభించాడు. ఆ కాలంలో గొప్ప పాండిత్యం కలవారికి గౌతమ అనే బిరుదు ప్రదానం చేసేవారు. ఈ కాలంలో ఏ విధంగా అయితే పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతరత్న మొదలైన బిరుదులు ఇస్తూ ఉన్నారో ఆ కాలంలో గౌతమ అనేటువంటి బిరుదు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి బిరుదు. ఆ బిరుదును ఉదంకుడు పొందాడు. లబ్ధ ప్రతిష్ఠుడై దేశ దేశాల నుంచి వచ్చే విద్యార్థులను ఆకర్షించసాగాడు. కౌశాంబికి చెందిన ప్రౌతి కోసూరి బింది, వాజసనీయుడు మొదలైన వారు ఇతని శిష్యవర్గంలోని వారే. తన సమకాలీనులైన ప్రాచీన యోగ్యసంచేయ, భద్రసేన మొదలైన వారిని తన వాక్చాతుర్యంతో వాదనలలో పరాజితులను చేసినవాడు ఉద్దాలకుడు. ఇంత ఘనత తాను ఆర్జించినా అతనికి మనసులో ఏదో ఒక వెలితి. తాను ఆత్మవిషయకమైన వైశ్వానర విద్యను తెలుసుకోలేకపోయానే అని. ఈ వెలితితో తాను జీవితాన్ని సాగిస్తూ ఉండగా ఒకనాటి ఉదయం గురుకుల పర్యవేక్షణలో ఉన్న తనకు పెద్దలైన మహనీయులు తన గురుకుల సందర్శనార్థం వచ్చారు అనే వర్తమానం అందింది. ఒక్కసారిగా మనస్సులో ఆనందం. తన కోరిక నెరవేర్చడానికి మహనీయులు వచ్చారు అనే ఆనందంలో వారిని ఆహ్వానించడానికి వెళ్ళి ఆశ్చర్యానికి లోనయ్యాడు ఉద్దాలకుడు. వారు ఎవరో కాదు, తనలాగే గురుకులాన్ని నడిపే కులపతుడు, ఉపమన్యుని కుమారుడు ప్రాచీనశాలుడు, పురుషపుత్రుడు సత్యశీలుడు, భల్లవనందనుడు ఇంద్రద్యుమ్నుడు, శర్కరాక్షుని పుత్రుడు జనుడు, అశ్వతరాష్ముని కుమారుడు బుడిలుడు. వీరంతా వేదవేదాంగ పారంగతులు, సంపన్న గృహస్థులు కూడాను. వారికి తగిన అతిథి సత్కారాలు చేసి వారి రాకకు కారణం అడిగాడు ఉద్దాలకుడు. దానికి వయోవృద్ధుడైన ప్రాచీనశాలుడు, కులపతి, ఉద్దాలక, మనందరిలో అంతర్లీనంగా ఉండే ఆత్మతత్వాన్ని తెలియజేసే వైశ్వానర విద్యను తెలుసుకోవాలి అని, దానిని తెలియజేసే సమర్థుడివి నీవే అని నిర్ణయించుకొని నీ దగ్గరకు వచ్చాము. మా అందరి మీద దయ ఉంచి ఆ విద్యను ఉపదేశించవలసినదిగా కోరుతున్నాను అని తెలిపాడు. ఉద్దాలకుడు తన మనసులో ఇలా చర్చించుకోసాగాడు. వచ్చినవారు సామాన్యులు కారు. వైశ్వానర విద్య తనకు పూర్తిగా తెలియదు. కాబట్టి ఆ విద్యను బోధించగల గురువును చూపి వారితో తాను కూడా వెళ్ళి ఆ విద్యను సమగ్రంగా గ్రహించాలి అని నిర్ణయించుకొని వారితో ఇలా అన్నాడు. మహనీయులారా, మీరంతా ఒకరిని మించిన వారు మరొకరు. మీకు బోధించగలిగిన సామర్థ్యం నాకు లేదు. ఆత్మస్వరూపుడైన వైశ్వానరుని విషయంలో విశేష కృషి చేసిన కైకేయ దేశాధిపతి అశ్వపతి మహారాజు మనకు ఆ విద్యను నేర్పించడానికి సమర్థుడు. అతనిని ఆశ్రయించి మన విద్యాదాహాన్ని తీర్చుకుందాం అని చెప్పగానే వినయపూర్వకమైన నిర్మలమైన ఉద్దాలకుని మాటలు వారికి ఆనందాన్ని కలిగించాయి. వారందరూ ఉద్దాలకునితో కలిసి కైకేయ రాజ్యం చేరుకున్నారు. మరి వారి వైశ్వానర విద్యను పొందాలి అనేటువంటి ఆ దాహం తీరిందా లేదా అనే విషయాలను మనం మరొక భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.